ఇరుముడి ట్రైలర్ అయితే వచ్చేసింది. యాక్చువల్‌గా 'రవితేజ' ఎనర్జీ మాత్రం స్టిల్ అలానే ఉంది. బావుందా అంటే సూపర్ ఉంది. ఎందుకు బావుంది అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అందులో ఒక కథ ఉంది. నాకు అర్థమైంది ఏంటంటే ఈ మధ్యన ఇవన్నీ చూసిన తర్వాత చాలా రోజుల తర్వాత ఒక మంచి కథ ఉన్న సినిమా ఏమైనా వస్తుందేమో అని నాకైతే అనిపిస్తుంది. ఎందుకంటే తండ్రికి, కూతురికి మధ్య ఉండేటువంటి ఎఫెక్షన్ ఒకటి. ఆ తర్వాత అంటే ఇరుముడి యేసుకుంటే దీక్ష తీసుకున్నప్పుడు వాళ్ళు ఎంత పవిత్రంగా ఉంటారు అనేది ఒకటి చూపించడము. ఎందుకంటే చాలామంది జనరల్‌గా ఏంటంటే డ్రింక్ ఇప్పుడు అందులో కూడా ట్రైలర్‌లో కూడా డైలాగ్ ఉందనమాట. ఏంటి మామూలుగా తాగుడు మానవారా అది ఇది అనేదో సంథింగ్ డ్రింకింగ్ రిలేటెడ్ ఉందనమాట. ఎప్పుడు తాగుతూనే ఉంటావారా? మరి అప్పుడు ఆ టైంలో ఎలా కంట్రోల్ చేసుకుంటావు నువ్వు ఇరుముడి యేసుకున్నప్పుడు అని చెప్పేసి. అంటే అది ఆటోమేటిక్‌గా దేవుడు కంట్రోల్ అనేది తెప్పిస్తాడు. సో అదే భగవంతుడు అంటేనే అది ఆ గ్రేట్‌నెస్ అనమాట. అయితే ఇక్కడ ఈ పర్టిక్యులర్ ట్రైలర్‌లో ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ తండ్రికి, కూతురికి మధ్యన ఒక ఎఫెక్షన్. ఓకే. ఆ ఎఫెక్షన్‌లో జనరల్‌గా పల్లెటూర్లలో ఎలా ఉంటదంటే అండి స్కూల్స్ అవి ఉంటాయి. కొన్ని కొన్ని కాలేజీలకు వచ్చేటప్పటికి ఏంటంటే వీళ్ళు వేరే ఊరెళ్ళి చదువుకోవాల్సొస్తుంది. మనం చాలా సినిమాలు చూసాం కదా! ఏంటంటే వాళ్ళు వేరే ఊరికెళ్ళి చదువుకుంటారు. ఇప్పుడు ఉన్న పర్టిక్యులర్ పల్లెటూర్లలో స్కూల్ ఉంటది. ఆ స్కూలు, హై స్కూలు పోవాలంటే మళ్ళీ ఒక్కోసారి హై స్కూల్ కూడా వేరే ఊర్లలో ఉండొచ్చు. కాలేజీకి వచ్చేటప్పటికి ఏంటంటే దగ్గరున్నటువంటి టౌన్‌లోనో లేకపోతే ఇంకా కొంచెం ఎక్కడికైనా ఎళ్లి చదువుకుంటూ ఉంటారనమాట. సో, అలాగా ఇప్పుడు ఎళ్ళాల్సొస్తది. సో, మరి కూతుర్ని పంపియాలా? పంపియద్దా? అంటే ట్రైలర్‌లో దాని ప్రకారం ఏంటంటే, "హే! లేదు నేను కాలేజీని ఇక్కడికి తీసుకొస్తా" అంటే కూతురు మీద అంత ఎఫెక్షన్, అంత ప్రేమ అనమాట. సో, ఫైనల్‌గా పంపియాల్సొస్తదని నేను అనుకున్నా. ఎందుకంటే, ఆ అమ్మాయి ఎళ్లి వేరే చోట చదువుకోవటానికి ఎళ్తుంది. నేను అక్కడికి చదువుకోవడానికి ఎళ్ళినప్పుడు, అక్కడ అసలు జరుగుతున్నటువంటి కాలేజీలో ఏదో సంథింగ్ జరుగుతా ఉంటదనమాట. ఆ జరుగుతున్నటువంటి దాంట్లో ఇప్పుడు అక్కడ రవితేజ తను వాళ్ళ అమ్మాయిని కాపాడుకోవటము, అలాగే అక్కడున్నటువంటి అమ్మాయిలని కాపాడటం ఎవ్రీ ఇయర్ ఈ సంవత్సరం ఎవరు చనిపోతున్నారు అనేటువంటి డైలాగ్ ఉంటది ట్రైలర్‌లో. అంటే సంథింగ్ అక్కడ ఏదో అమ్మాయిలనైతే ఏదో చేస్తున్నారు. మరి ఒక అమ్మాయి ఉరేసుకున్నట్టు కనపడుతూ ఉంటది. సో, మరి అమ్మాయిలని చంపేస్తున్నారా? ఇంకేమన్నా చేస్తున్నారా? లేకపోతే ఏమన్నా మెడికల్ రిలేటెడ్ ఏమన్నా జరుగుతుందా? ఏంటనేది తెలియదు గానీ, అయితే ఇక్కడ ఇంట్రెస్టింగ్ ట్విస్ట్ ఏంటంటే ఈ సబ్జెక్ట్ హ్యాండిల్ చేయటము చాలా మ మంచి ఆ పర్టిక్యులర్ ట్రైలర్ వరకు మాత్రం చాలా బాగా హ్యాండిల్ చేశారనిపించింది. ఇరుముడి ఎప్పుడైతే యేసుకుంటాడో, ఎప్పుడైతే ఆ దీక్షలోకెళ్తారో వాళ్ళేంటంటే ఇంక అన్ని రూల్స్ పర్ఫెక్ట్‌గా పాటించాలి గదా! ఇటుపక్క విలన్ గ్యాంగ్ ఏంటంటే ఎదురు జూస్తా ఉంటారనమాట. ఏంటి ఎప్పుడెప్పుడు ఈయన దీక్ష తీసుకుంటాడా? ఎప్పుడు మనం ఇగ మన ఎదవ పనులు మొదలు పెట్టచ్చా? ఎందుకంటే అప్పటిదాకా కంట్రోల్ చేస్తా అంటాడు గదా హీరో. హీరో కంట్రోల్ చేస్తున్నాడు గాబట్టి ఎప్పుడైతే ఆయన ఇంకా ఓకే మంజోలు రాడు అని అనుకున్నాడో ఆ టైంలో అప్పుడు ఇగ వీళ్ళ ప్రతాపం, వీళ్ళ ఎదవ పనులు అవన్నీ మొదలు పెడుతూ ఉంటారనమాట. ఈ సినిమాలో ఎమోషనల్‌గా ఎలా కనెక్ట్ చేస్తారో అని చూడాలి. ఒకసారి దీక్ష తీసుకున్న తర్వాత మరి ఏదైనా తప్పు జరిగిందనుకోండి, మరి ఆ టైంలో తప్పుని ఖండించడానికి దేవుడిలాగా కూడా రావచ్చు. మరి ఆ తప్పుని ఖండించడానికి ఎలా వస్తాడు? సో, ఎందుకంటే ఆ పర్టిక్యులర్ మూమెంటే గదా! విలన్‌లకి దొరికేటువంటి టైము ఆ మూమెంటే. సో, ఆ మూమెంట్ మరి ఎట్లా మరి ఆ దీక్షలో ఉన్నప్పుడు ఎట్లా హ్యాండిల్ చేశారు అనేది మాత్రం అది మెయిన్ ఇంట్రెస్టింగ్ ట్విస్ట్ దాంట్లో చూడాల్సిందుంది. కానీ ఓవరాల్‌గా ఔట్ అండ్ ఔట్ చూసుకుంటే మాత్రం మంచి అంటే ఒక ఫ్యామిలీ ఓరియెంటెడ్ సినిమా. ఇన్ని రోజుల నుంచి ఫ్యామిలీ ఓరియెంటెడ్ సినిమాలు ఎక్కువ లేవు. దాంతోటేంటంటే రవితేజ జనరల్‌గా ఏంటంటే ఫ్యామిలీ ఆడియన్స్ ఎక్కువొస్తారు. రవితేజ సినిమాలు గూడా అన్ని ఆ 'ధమాకా' కూడా చూడండి ఆల్‌మోస్ట్ ఆల్ ఫ్యామిలీ ఓరియెంటెడ్ సినిమాలాగే ఉంటది. బావుంటది మంచి కామెడీ. సో, అలాగా రీసెంట్‌గా చూసుకుంటే రవితేజకి కూడా మంచి హిట్‌లు కూడా పెద్దగా ఏం లేవు. అన్నీ ఏవో వస్తున్నాయి, పోతున్నాయి గానీ అంత పెద్ద గొప్ప 'ధమాకా' ఒకటి మంచి హిట్ పడ్డది. దాని తర్వాత పెద్దగా హిట్‌లు కూడా ఏం కనిపించినట్టు అనిపియలేదు కాబట్టి ఇదేంటంటే ఫ్యామిలీ ఆడియన్స్‌కి ఎక్కువ కనెక్ట్ అవుతదేమో. ఫ్యామిలీ ఆడియన్స్ బాగా ఎంజాయ్ చేస్తారేమో అని అనిపించిందనమాట. సో, ఇంకొకటేంటంటే లుక్ వైస్‌గా కొంచెం ఆ మెయింటెనెన్స్ ఏంటంటే జనరల్‌గా అందరూ హీరోలు కొంచెం బయట ఒకలాగా, సినిమాల్లో ఒకలాగా మెయింటైన్ చేస్తా ఉంటారు. మరి ఆ లుక్ వైస్ కొంచెం మెయింటెనెన్స్ ఎందుకో కొంచెం తేడా అనిపించింది నాకు. మరి ఆ లుక్ కొద్దిగా బెటర్‌గా మెయింటైన్ చేస్తుంటే బాగుండేదేమో. ఇంకా కొంచెం హీరో లుక్ లాగా అనిపించింది. అంటే ఒక్కోసారి చెప్పలేము. ఆ క్యారెక్టర్‌కి తగ్గట్టు కూడా ఇప్పుడు ఆ ఇరుముడి ఏసుకోవటం అవన్నీ ఆ టెంపుల్ రిలేటెడ్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి మరి ఆ క్యారెక్టర్ తగ్గట్టు కూడా లుక్ అలా ఉందేమో అని అనిపించింది. బట్ జనరల్‌గా చూసుకుంటే రవితేజవి ఒక సెక్షన్ ఆఫ్ సినిమాలు జనరల్‌గా ఒకప్పుడు ఫ్లాప్స్ అనేవి ఉండేవి కావు రవితేజకి. ఆల్‌మోస్ట్ ఆల్ ప్రతి సినిమా ఎందుకంటే ఆ స్టోరీలు, ఆ ఫ్యామిలీ ఓరియెంటెడ్ సినిమాలు సో, అవన్నీ మంచి ఒకదాని తర్వాత మంచి మంచి సినిమాలు పడ్డాయి రవితేజకి. ఫ్యామిలీ ఓరియెంటెడ్ సినిమాలు, ఎమోషనల్స్ దాంతో పాటు రవితేజ డిఫరెంట్ యాక్టర్.
ఆయన యాక్టింగ్ కానీ డైలాగ్ డెలివరీ కానీ. సో జనరల్గా అందరు హీరోలకి ఒక టైప్ ఆఫ్ టెంపో ఉంటే రవితేజకి వచ్చేసి ఇంకో డిఫరెంట్ టైప్ ఆఫ్ టెంపో ఉందన్నమాట. అందుకే ఆయన ఫ్యాన్ ఫాలోయింగ్ డిఫరెంట్గా ఉంటుంది, ఆయన యాక్టింగ్ డిఫరెంట్గా ఉంటుంది. ఈవెన్ ఇప్పుడు వాల్టర్ వీరేలో కూడా ఆ పర్టికులర్ క్యారెక్టరు రవితేజ చేశాడు కాబట్టి అదిరిపోయింది అది. ఎందుకు అంటే ఆ రెబల్గా మాట్లాడడము ఆ టైపు అవన్నీ ఏంటంటే అవి రవితేజకి కరెక్ట్గా సెట్ అవుతాయి. ఆ క్యారెక్టర్ వేరే వాళ్ళు చేయలేరు అనమాట. అది ఆయన చేస్తేనే బాగుంటుంది. అలాగా కొన్ని పర్టికులర్ క్యారెక్టర్స్ అలా రెబల్గా మాట్లాడేవాడు అలాంటి క్యారెక్టర్ చేస్తే వాళ్ళకి బాగుంటుంది అనమాట. సో దీంట్లో కూడా మోస్ట్ ప్రాబబ్లీ ఈ క్యారెక్టర్కి పర్ఫెక్ట్గా సూట్ అయ్యాడు రవితేజ. ఎందుకంటే ఇప్పుడు ఆ పని ఊర్లో ఉంటూ పనులు చేసుకుంటూ ఆటో నడుపుకుంటూ లేకపోతే ఇలాంటివన్నీ చేసుకుంటా అంటే ఆ క్యారెక్టర్కి కొద్దిగా రిచ్ లుక్ ఉన్నటువంటి హీరో సెట్ కాడు. రవితేజ ఏంటంటే అటు రిచ్ లుక్ ఉన్నటువంటి క్యారెక్టర్స్ చేయగలడు. సో ఇప్పుడు ధమాకాలో 2 రకాల క్యారెక్టర్లు చేస్తాడు, ఒకటి మాసు ఒకటి క్లాసు, రెండింటికి సెట్ అవుతాడు. అలాగా దీంట్లో మాస్ మహారాజ్ అలాగా పర్ఫెక్ట్గా సెట్ అయ్యాడు అనమాట. సో 100కి 100% ట్రైలర్ అయితే మాత్రం సూపర్ ఉంది. సో ఆ కనెక్షన్ అంటే మెయిన్ ఒక డైలాగ్ కొడతాడు ఏంటి అంటే, నాకు ఒక అమ్మాయిని చూస్తే ఆ ప్రతి అమ్మాయిని నా కూతురులాగే అనుకోవాలనిపిస్తుంది. అంటే అది ఎఫెక్షన్ అనేది ఎలా ఉంటుంది, ఏ అమ్మాయిని చూసినా కానీ నాకు కూతురులాగే కనబడుతుంది. సో ఏ అమ్మాయికి అన్యాయం జరిగినా నా కూతురుకనే కాదు, ఏ ఒక్క అమ్మాయికి అన్యాయం జరిగినా సరే నేను ఊరుకోను. అతను ఒక రావు రమేష్ కూడా అంటాడు, అరే ప్రపంచంలో అన్నీ నీకే కావాలన్నారు, అందరికీ ఏం జరిగినా నువ్వెందుకు నెత్తినేసుకుంటావు అంటే, జనరల్గా ఏదైనా ఒక సమాజానికి ఒక ఇష్యూ వచ్చింది వాళ్ళని కాపాడాలి అని అనుకున్నప్పుడు ఎవరైనా సరే ఆ కూతురు తన సొంత కూతురుని ఎలాగైతే కాపాడుకుంటున్నారో వేరే వాళ్ళని కూడా కాపాడాలి అనేటువంటి ఉద్దేశంతోనే కాపాడుతూ ఉంటాడు అనమాట. సో కొంత అంటే అయ్యప్ప స్వామికి సంబంధించిన ఇవి కూడా ఉన్నాయి కాబట్టి దాంట్లో శివ నిర్వహణ డైరెక్షన్ కూడా 100% సూపర్ ఉంటుంది. ఎందుకంటే ఆయన ఇంతకుముందు సినిమాలు కూడా స్క్రిప్ట్ కొంచెం డిఫరెంట్గా రాసుకుంటాడు అనమాట. సో అలాగా. సో ఇప్పుడు ఏంటంటే జనరల్గా ఇప్పుడు ఆ సరిపోతే శనివారంలో నాని ఏంటంటే ఆ పర్టికులర్ టైంలో నార్మల్గా ఉంటాడు, ఒక శనివారం వచ్చేటప్పటికి ఒక్క శనివారం సరిపోదు కొట్టడానికి అంటాడు. ఆ టైప్లో ఇది కూడా ఏంటంటే ఆ దీక్ష తీసుకున్నంత టైంలో మాత్రం అంత నీతిగా నిజాయితీగా పర్ఫెక్ట్గా ఉంటాడు, ఆ మిగిలిన టైంలో మాత్రం పవర్ ఏంటో చూపిస్తాడు అనమాట. సో ఇక్కడ కనెక్షన్ అనేది ఆ ఒక్క దీక్ష తీసుకున్నప్పుడు వీళ్ళు మరి విలన్స్ ఎవరెవరైతే చేసేటువంటి చెడ్డ పనులని ఎలాగ కంట్రోల్ చేస్తాడు అనే ఒక పాయింట్ మీదనే సినిమా అంతా ఆధారపడి ఉంటుంది. ఆ పాయింట్ కనుక ఆడియన్స్ని కన్విన్స్ చేయగలిగితే దీక్ష తీసుకున్న తర్వాత అందులోంచి మళ్ళీ ఆ 41 days ఎంతో సంథింగ్ కూడా బయటకు రావడం అనేది కుదరదు కదా. మరి అలాంటప్పుడు ఎలా వీళ్ళని కంట్రోల్ చేస్తాడు అనే ఒక్క పాయింటే కొంచెం లాజికల్గా కనుక చూపించగలిగితే మాత్రం సినిమా అద్భుతంగా ఉంటుంది. ఏదో ఒక ఊర్లో సమస్యకు సంబంధించింది అంటే ఆ విలన్లు మరి ఆడపిల్లల్ని ఏమైనా చేస్తారా, లేకపోతే ఆడపిల్లల్ని ఏదో చేసి చంపడమా, లేకపోతే ఏమైనా జనరల్గా కొన్ని సినిమాలు ఎలా ఉంటుందంటే ఆ బాడీ పార్ట్ల కోసమని అవన్నీ పాటలు తీసుకొని చంపేస్తూ ఉంటారు కదా, అలాంటివి కూడా వస్తుంటాయి కదా. ఇక్కడ ఏదో చేస్తున్నారు సంథింగ్ వాళ్ళు అనేది అయితే కనబడుతుంది. దాన్ని ఎట్లా కంట్రోల్ చేస్తాడు దీక్షలో ఉన్నప్పుడు అనేది చూడాలన్నమాట. ఓకే ఫ్రెండ్స్, ఇది పర్టికులర్ వీడియోలో దీని గురించి చెప్దాం అనుకుంది. సో వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ, బాయ్, హ్యావ్ గుడ్ డే.